మరి ఎందుకు బయటకొచ్చారు? నిర్బంధము అనేది చాలా ఎక్కువైంది సార్. అప్పుడు పోలీసు నిర్బంధం ఎక్కువైంది. కమ్యూనికేషన్ బయట పబ్లిక్ సహకరించకుండా కొంచెము ఇబ్బందికరంగా ఎటు పోతే ఎటు పంపిస్తే అటే కొంచెం అనుమానము, అంటే అక్కడే పోలీసులకు చిక్కిపోయే సందర్భాలున్నాయి. నమ్మే పరిస్థితి లేదు. నమ్మకంగా పనిచేసే వాళ్ళు అంటే కోల్పోవడం, ధైర్యం కోల్పోవడం. అతను పోయిండు ఏంది, నేను కూడా పోతే నన్ను కూడా చంపేస్తారేమో అని చెప్పి వాళ్ళు వచ్చి ఒక మనిషి చచ్చిపోతే ఒక మనిషి కోసం వీళ్ళందరినీ చంపేస్తారేమో, మార్చుకుంటారేమో అట్లా అని కొన్ని ఆ పరిస్థితుల వల్ల ఇబ్బందులు పడి కొందరు బయటికి చెప్పకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. నేనైతే పార్టీకి చెప్పేసి వచ్చిన సార్. పార్టీ అనుమతి ఇచ్చిందా? నేను పార్టీ అనుమతి ఇయ్యదు కూడా, చంపేస్తుంది కానీ చెప్పి రావడం జరిగింది. నాకు ఒక బాధ్యత అనేది నేను ఉన్న అంటే ఈయన కోల్పోతున్నాము, చేయలేకపోతున్నాము అనే ఒక ఆలోచన వచ్చేసి నేను చెప్పి. మరి సాంబశివుడికి చెప్పారు అప్పుడు మీరు? సాంబశివుడికి చెప్పలేదు సార్. నేను నాకు కమాండర్ ఉన్నాడు, ఆ కమాండర్కు చెప్పడం జరిగింది. లేడీ అని విజయ్ అని, జైనం కమాండర్ విజయ్ అని మాకు తర్వాత ఆర్గనైజర్గా పంపించింది. ఆ విజయ్ కమాండర్కు ఏమున్నా సాంబశివుడు నువ్వు మీ కమాండర్కి చెప్పు అని అంటే అట్లా చెప్పడం జరిగింది. ఆమె అట్లా కాదు అని ఆమె కూడా అట్లెట్లా ఇట్లెట్లా అని చెప్పి కొంచెం ఖండించింది. అట్లా పోవడం కరెక్ట్ కాదు, ఇట్లా పోవడం కరెక్ట్ కాదని. ఇక నేను పోయిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఆమెది కర్నూలు, కర్నూలు వడ్లరాం. ఎక్కడ సరెండర్ అయ్యారు, ఎవరి దగ్గర? నేను డైరెక్ట్ మజీద్ సార్కు మీట్ అయినా సార్. మజీద్ సార్కు మీట్ అయిన తర్వాత అప్పుడు మా అన్న వాళ్ళు కొంచెం పొలిటికల్ చేసేవాళ్ళు. పొలిటికల్ మాకు కొంచెం సపోర్ట్ ఉన్నది, అందరూ సహకరించేవాళ్ళు. పొలిటికల్ పై ఆఫీసర్ దగ్గర తీసుకుపోవాలనేది ఒక ఆలోచన, ఎందుకంటే చంపుతారు చేస్తారని భయం ఉండే. నన్ను అయితే చంపొద్దు, చంపాలనుకుంటే నేనైతే అంత ఈజీగా చావను నేను అది అని చెప్పి కొంచెం అంటే భయం ఉన్నది నాకు, చెప్పడం జరిగింది. పొలిటికల్ని అడ్డు పెట్టుకుని డైరెక్ట్ మజీద్ సార్ సిఐ సార్ అని అచ్చంపేటలో కొత్తగా వచ్చారు వాళ్ళు. అప్పుడు ఈ గిరిబాబు సారు, మన మజీద్ సార్, వీళ్ళంతా ఎస్ఐ బాల్చవన్ ఎస్ఐ, మన సీన్ సార్ అని ఎస్ఐ ఉన్నాడు, నల్ల సీన్ అని బాగా భయపెట్టించేవాడు సార్. ఆ సీన్ సారు వాళ్ళ అయితే వాళ్ళకి అప్పుడు ఏంటంటే ఎవరి దగ్గర సరెండర్ అయితే మాకు ప్రమోషన్లు వస్తాయి అనే ఆలోచనలో వాళ్ళకు ఉన్నది. మాకేమో అట్లాంటివి ఏం తెలియకుండే సార్. మాకు మజీద్ సారు ఏంటంటే పై ఆఫీసరు కాబట్టి పై ఆఫీసర్ని అప్రోచ్ అయిపోయినాం మేము. అట్లా ఎస్పీ దగ్గర శ్రీనివాసరెడ్డి సార్ దగ్గర నన్ను తీసుకెళ్ళిండు. మజీద్ సార్ ఎర్రగొల్ల రమేష్ అంటే నువ్వేనా? అవును సార్, నేను ఎర్రగొల్ల రమేష్ ఆలియాస్ బలరాం రమేష్ అంటే మీరు అంటే నేను ఆయనని ఎట్లా గుర్తుపెట్టుకున్నట్టే ఆఫీసర్ మా అమ్మ నాయనని పిలిచి ఉప్పునంతలకు బట్టలు పెట్టడము, కొంచెము సహకరించడం, సానుభూతి చూపించడము. రాండి నువ్వు ఇంత ఎందుకు, ఏం లేకపోయినావా, అన్నీ ఉండి ఎందుకు పోయినావా అని చెప్పి కొంచెం మీ అమ్మ నాయనకు చూస్తే చనిపోతారు, నువ్వు రా చూసుకో అని అని పిలిచడం జరిగింది, స్టేట్మెంట్ ఇస్తే. అట్లా కొంచెం లాస్ట్ ఇన్నింగ్లో కూడా కొంచెం అది కూడా నాకు సపోర్ట్ అయ్యింది. నేను ఆ సార్ని నమ్మి కూడా వచ్చిన. నేను ఎవరు ఏ ఆఫీసర్ చూసినా నాకు డౌటే ఉన్నది, తీసుకుపోయి నైట్ ఎప్పుడు చంపేస్తారో తెలియదు. అప్పుడు కనబడితే కాల్చివేత, నేను బతికినట్టే. వాస్తవానికి శ్రీనివాసరెడ్డి సారు సహకరించకపోతే నేను చంపేద్దరు కూడా వాస్తవానికి. మీకైనా యూనిఫామ్ వేసి తీసుకెళ్ళింది నన్ను కొత్తకోట మామనార్ నుంచి కొత్తకోట కుమ్మింగ్ ఉందని చెప్పి సారు డ్రెస్ వేపియండి, గ్రీన్ డ్రెస్ అంటే గ్రీన్ డ్రెస్ దాలు అని చెప్పి సారు భాషణ మాట్లాడు. నాకేమో అప్పుడు రాదు, శ్రీనివాసరెడ్డి సార్. అంటే కిట్ ఉంటుంది కదా, బ్యాగ్ కిట్ బ్యాగ్ వేసి ఓ పని ఇచ్చి డ్రెస్ వేసి మనోని ఫైట్ చేద్దాము కొత్తకోట ప్లాట్లకు అట్లా తీసుకొచ్చారు. కొత్తకోట రూట్లో అంటే మామనార్ నుంచి డీసీఎం ఎక్కించుకొని. నాకు కూడా అప్పటికి డౌట్ వచ్చింది, సార్ వాళ్ళు ఎక్కడ తీసుకుపోతారు నైట్ ఏమంటారు. ఏమనంటే గైడ్ నువ్వు రావాల్సిందే అని, ఏడ ఉన్నా పిలిచినప్పుడు రావాలి అని చెప్పి నాకు అనిపించింది. చంపేస్తారని నాకు కూడా నమ్మకం లేదు సార్. చంపేస్తారు, నేను ఎట్లా బతకనని నేను ఆశలు వదులుకున్నాను. సార్కి ఒకటే చెప్పిన పద్ధతి బట్టి, సార్ నేను చనిపోవాలనుకుంటే అక్కడనే చచ్చిపోయాడని, బతకాలని నాకు ఆశ ఉన్నా సార్ వచ్చిన, మీరు నన్ను చంపేస్తే మాత్రం ఏం రాదు సార్, ఉత్తపుణ్యానికి నేను చచ్చిపోతా, నేను బలి అవుతా సార్, ఎందుకు నేను బతకగలుగుతా, మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి సార్ని దండం పెట్టి అడుక్కున్నా. సార్ మరి నువ్వు బతకాలంటే నాకు పని చేయాలి, నువ్వు ఇన్ని రోజులు పార్టీ కోసం పని చేసినావు, ఇప్పుడు మరి మా పోలీస్కి పని చేయాలన్నాడు. చేస్తా సార్ బాధతో చెప్పిన, చేస్తున్నాను. ఏం చేస్తావు? ఏమన్నా సార్ తుపాకులు ఏమన్నా ఉన్నాయంటే మాకు తెలిసినవి తీసి డంపులు చూపిస్తాం, లైన్ మ్యాన్స్ ఉన్నాయి, లైన్ మ్యాన్స్ చూపిస్తా అని చెప్పి. పార్టీ ఎక్కడుందో చూపిస్తా అంటే, పార్టీ అంటే కొల్లాపూరే వచ్చినాము, కొల్లాపూర్ రీచ్ అయితే ఇక్కడ నుంచి కొడితే బోట్లో పోతుంటే పార్టీ నల్లమల పోతుంటే మాకు పార్టీ తారసపడి ఎదురుగా పార్టీ వచ్చింది. నేను ఆల్రెడీ చెప్తానే ఉన్నా. అదే మన వెంకటేశ్వర సారు ఈ కొల్లాపూర్లో ఎస్ఐ చేసి ఉండు, ఇప్పుడు డిఎస్పీ, ఇప్పుడు ప్రస్తుతం అవునారు డిఎస్పీ చేస్తుంటాం, మొన్న గద్వాలు ఉన్నాయి. ఆ సారు కూడా ఒక పార్టీ ఇన్ఛార్జి
మా దగ్గర బాల్చేవాన్ అని ఎస్ఐ ఒక ఇన్ఛార్జ్ ఒక పార్టీ అమ్మడి. నేను పోతుంటే పార్టీ కనబడ్డది. నేను అవతలొడ్డున కర్నూలు అంటే అడవిలో రివర్ అవతల ఒక పార్టీ, మేము ఇతలో ఉన్నాం. బోట్లో పోతుంటే వద్దు సార్ ఫైర్ చేస్తారు, అటు పోకండి ఇట్టే ఉండండి, పార్టీలు అవతలు ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది. ఆ పార్టీలు కూడా మన రజిత, మురళి వీళ్ళు ఉన్నారు, అందులో వీళ్ళే ఉన్నారు ఫైరింగ్ చేయడానికి కూడా. అయితే మనోళ్ళ మీద ఫైరింగ్ చేసిరు వాళ్ళు. అంటే యాక్చువల్గా వాళ్ళు నీళ్ళకి వచ్చినారు సార్. వాళ్ళు నీళ్ళకి వస్తే మనోళ్ళు ఒక పార్టీ ఉంది, వీళ్ళు స్పెషల్ పార్టీ పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఎక్కడ వాళ్ళ వీళ్ళు అని చెప్పి వాళ్ళు పోలీసుల మీద ఫైర్ చేసారు. పోలీసుల మీద ఫైర్ చేస్తే వాళ్ళు వచ్చేటోళ్ళు ఏపీటీ ఉన్నది, వాళ్ళు ఫైరింగ్ చేశారు, వాళ్ళు రిటర్న్ పోయారు. అక్కడ గందరగోళం, వాడు గందరగోళం పడ్డారు, ఇద్దరు 2 దళాలు. ఇక్కడ మేము పోలీసు బలి అయినాం. నేను అప్పటికి చెప్పిన సార్, నేను చెప్తుంటే కూడా బోటు అటే తీసుకెళ్ళిండ్రు అని చెప్పి నేను ఎస్పీ సార్కు డైరెక్ట్ చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక రాజేష్ కుమార్ సార్ ఓఎస్జీ ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నాడు, మళ్ళీ ఇచ్చి పంపించిండు. చలో మళ్ళీ గో బ్యాక్ అని చెప్పి పార్టీలు ఇచ్చి పంపిస్తే, లేదు సార్ ఇది పరిస్థితి అని చెప్పినట్టే పోతే మళ్ళీ రిటర్న్ పోతే, తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ పోయి వచ్చినాక అలిచిపోయినాక ఇంకొక పార్టీ మళ్ళీ రిటర్న్ పోతే కర్తిబోర్డ్ అని చెప్పి ఒకటి ఎన్కౌంటర్ అయింది. అదే మన బొమ్మనపల్లి సురేష్ అని చెప్పి ఒక అతను పార్టీ సభ్యుడే. ఇక మన సీను సిద్ధాపురం ఎస్ఐ చేస్తుండే, నల్ల సీన్ అని చెప్పి ఎస్ఐ. ఆ సీన్ సారు, ట్రైనింగ్ పార్టీ చారి సారు వీళ్ళందరూ ఉన్నారు. కొట్టేసిరు, ఎన్కౌంటర్ అయింది, బాడీ పడ్డది. నేను నైట్ నన్ను పిలిపించుకున్నారు, బాడీని పిలుచుకొని ఈడికే కొల్లాపూర్ తెప్పించి బోట్లకి వెళ్ళి తెప్పించి ఈ నుంచి ఇట్లా తీసుకుపోవడం జరిగింది. అట్లా కొన్ని జరిగినాయి సంఘటనలు. శ్రీనివాసరెడ్డి సార్కు నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, కలవాలని చాలాసార్లు పోయినా, నాకు కలవలేకపోయిండు. ఫోన్లో కూడా మాట్లాడతాడు, కలుస్తా కూడా. కానీ అంటే సారు అప్పటికిప్పటికి కొంచెం పై ఆఫీసర్ కాబట్టి చేంజ్ కావడం జరిగింది, బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, కలవలేకపోతున్నాడు. మేము ఇప్పటికైనా నేను ఒక ఫ్యామిలీని అంటే బతకగలుగుతున్నా అంటే ఈ రోజుల్లో ఈ స్థాయిలో ఉన్నా అంటే పోలీస్ ఆఫీసర్లే మనకు చాలా సాయం చేసిన వాళ్ళు ఉన్నారు సార్. మీరు బయటకు వచ్చారు, శ్రీనివాసరెడ్డి గారు పోలీసులు కొంచెం పనిచేయమంటే చేశారు సార్. ఒక 2 పార్టీలు అప్పచెప్పినట్టున్నారు, 2 దళాలు డంపులు అంటే మామూలుగా డంపులు తీపిచ్చినాము, లైన్ మ్యాన్స్. అదే పులిబొమ్మ కాడ కూడా ఒక 25 ల్యాండ్ మైన్స్ పెట్టిండ్రు సార్. నేను చెప్పలేదు అని కొన్ని విషయాలు ఏంటంటే కొన్ని చెప్పలేదు, అన్నీ చెప్పలేమా, అప్పుడు ఎవరేం చంపుతారో అని నాకు ఉద్దేశం, నమ్మకం కలిపియలేదు. ఎస్పీ సార్ కల్పించిండు. తర్వాత ల్యాండ్ మైన్స్ బౌరాపూర్ కాడ తీపిచ్చినాం, ఆ పులిబొమ్మ కాడ కొన్ని లీక్ అయితే ఆడ కూడా తీయడం, మనోళ్ళు తీయడం జరిగింది. అట్లా కొన్ని జరిగినాయి. ఇక సార్ కూడా నేను కొన్ని పని చేసినందుకు ఆపిండు, లేకపోతే అంతవరకు కూడా నేను చంపేస్తాను అచ్చంపేటలో మామూలుగానే ఇద్దరిని పట్టుకుపోయి చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక నిన్ను చంపుతా అంటే నాకు ఏసీ రూమ్లో కూర్చోబెట్టిండు, చెమటలు పడుతున్నాయి. ఇక సారు పిస్టల్ టేబుల్ పైన, అప్పుడు క్లాసిక్ పిస్టల్ అని చెప్పి కొత్తగా వచ్చినాయి, క్లాసిక్ పిస్టల్ పెట్టిండు, ఊకే టేబుల్ మీద ఊకే తిప్పుతా ఉన్నాడు. సారు ఇక నాకు చెమటలు పడుతున్నాయి, చెప్పలేకపోయినా. ఇక ఇది సార్, నేను బతకగలుగుతా సార్, నన్ను చంపకండి అని దండం పెట్టిన సార్కు. నువ్వు బతకాలంటే మాకు పని చేయాలంటే చేస్తా సార్, ఖచ్చితంగా చేస్తాను. అది మాజీ సార్కి అప్పచెప్పడం జరిగింది. మాజీ సారు ఈరోజు మేము పోలీసులా ఉండి బతుకుతున్నాము అని అంటే, ఆ రోజు సిచ్యువేషన్ అటు కాలేని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు ప్రశాంతంగా బతుకుతున్నాం మేము అందరం మాజీ నక్సలైట్లము. అంటే ఒక ఎస్పీ సారు, శ్రీనివాసరెడ్డి సారు కానీ, ఒక కిషన్ సార్ కానీ, మాజీ సార్ కానీ, గిరిబాబు సార్ కానీ, వెంకటేశ్వర సార్ కానీ, ఒక అధికారులు, ఒక ఆఫీసర్లు మాకు అంటే సహకరించినందుకు మేము ఈరోజు లేకపోతే మేము బతకటోళ్ళమే కదా వాస్తవానికి. మరి మీకు ఉద్యోగం ఎప్పుడు ఇచ్చారు? నేను సరెండర్ అయ్యి బయటికి వచ్చేసిన సార్. బయటికి రాగానే అరెస్ట్ చూపించారు మీకు? నన్ను తర్వాత చూపించింది సారు. మేడం చార్జ్ ఉన్న మేడం ఉండే, అంటే సార్ వెళ్ళిపోతాడు, టైం దగ్గర పడ్డది, శ్రీనివాసరెడ్డి సారు వెళ్ళిపోయినాక మన చార్సున్న మేడానికి అప్పచెప్తే చార్సున్న మేడం నార్కల్ డిస్టిక్ తీసుకొచ్చి, అప్పుడు డిస్టిక్ కాలేదు, నార్కల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆడ సరెండర్ చూపించడం జరిగింది. మేడం కూడా మంచిది, చార్సున్న మేడం కూడా చాలా సహకరించి. హోంగార్డ్ ఉద్యోగం శ్రీనివాసరెడ్డి సార్ అప్పుడు ఇది ఒక ప్యాకెట్ మనీ లాగా, నీకు ఒక నిమ్మర్ అలాటెడ్ చేస్తున్నా, నీ నిమ్మరు ఎడ్జి నిమ్మరు 156 అని నిమ్మర్ అలాటెడ్ చేసి నీకు ఈ ప్యాకెట్ మనీ, ఈ రోజు ఉద్యోగం చేయకుండా నేను పోయినా కొంతకాలం 10 ఏళ్ళ తర్వాతనే నువ్వు ఉద్యోగం చేయవలసి వస్తుంది, నువ్వు బతుకు మంచిగా ఉండు అని చెప్పడం జరిగింది. నేను ఆ సారు కోసానికి 2 సార్లు హైదరాబాద్ వెళ్ళిన సార్. సార్ గ్రెనర్స్లలో ఉన్నాడు, అప్పలో ఉన్నాడు. అప్పలో పోయి ఉంటే కూడా నన్ను కలవనీయలేదు, అంటే బయట ఫోర్స్ కలవనీయలేదు. అప్పటికి నేను హోంగార్డ్ చేస్తున్నా కానీ పోనీయలేదు. మళ్ళీ మజీ సార్ ఎమ్మడి కూడా పోయి ట్రై చేసి ఆ సార్ని కలవలేక మజీ సార్ కాడికి పోయి కలిసి వచ్చేసిన సార్. ఇక మజీ సార్ కలిసి వచ్చేసిన. అంటే అప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రశాంత జీవితం ఉంది. ఉద్యోగం వచ్చిన తర్వాతనే ప్రశాంతంగా ఉన్నా సార్.
ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ మూమెంట్ ఏం లేదు కదా ఇప్పుడు ఇంకా పరిస్థితి. మూమెంట్ ఎలాంటిది మన డిస్టిక్లోనే లేదు సార్, మన తెలంగాణలోనే లేదు. ఉమ్, ఇక్కడ అంటే ఈ ప్రాంతాలు అక్కడ ఏఓబి, జార్ఖండ్, బీహారు, ఉత్తరప్రదేశ్ అక్కడ ఉండొచ్చు, కానీ ఇక్కడ మన దగ్గర అయితే లేదు సార్. అట్లాంటి ఆలోచన ఇప్పుడు ఈ పార్టీలు ఇవి అవి ఉంటే మేము ప్రశాంతంగా ఉండాలేమో, మేము బతకాలేము కూడా. వాస్తవానికి ఇప్పుడు ఈ రోజుల్లో వాళ్ళు లేరు కాబట్టి, వీళ్ళ ఆఫీసర్లు మాకు సహకరిస్తారు కాబట్టి, పోలీసు సహకరిస్తుంది కాబట్టి మేము బతకగలుగుతున్నాం. అంతరం కొద్దిగా గొప్ప ఉన్నారు సార్. మాకు ఆ రోజుల్లో ప్లాట్లు ఇచ్చినారు, ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. సార్ ఉన్నప్పుడు సార్ అప్పుడు కూడా ఇది చేసినప్పుడు ప్లాట్లు ఇప్పించిండ్రు అందరికీ. ఇక్కడ కొల్లాపూర్లో కావచ్చు, కల్వకుర్తిలో కావచ్చు, ఇక్కడ అదే నాగర్ కర్నూల్లో కావచ్చు ఇప్పించారు. కానీ కొంతమందికి అంటే కట్టుకోలేని పరిస్థితిలో ఉండి వాళ్ళు మళ్ళీ వాళ్ళ భూములు వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఆక్రమించుకోవడం జరగడం కొన్ని అట్లాంటివి జరిగినాయి సార్. మాకు ఎలాంటిది కూడా కొంతమందికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. మాకు ఇప్పటికైనా కొంచెం పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు అందరూ మంచిగా ఉన్నారు, మాకు సహకరిస్తే మేము ఇప్పటికైనా మా వాళ్ళు కొంచెం అట్లాంటి ఆలోచన దురబుద్ధులు లేకుండా ఎవరు కూడా అట్లాంటిది లేకుండా కానీ ఏంటంటే అందరు మంచిగా బతకగలుగుతారు సార్. ఇప్పుడు కూడా ఓకే. చాలా మంది ఉన్నారు రమేష్ ఫైనల్గా చెప్పండి, సార్. తెలుసో తెలియక లోపలికి వెళ్ళారు, పనిచేశారు, తర్వాత నిజాలు తెలుసుకొని బయటకు వచ్చి ప్రభుత్వ ఉద్యోగంతో ప్రశాంత జీవనం కొనసాగిస్తున్నారు. అవును సార్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సమస్య ఇంకో రూపంలో రావచ్చు. అవి చూసి చాలామంది మేము కూడా తుపాకీ పడతామనే వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఏ పోరాటం చేయడం కరెక్ట్ అంటారా, లేదు తుపాకీ పడితే కరెక్ట్ అంటారా? సార్ అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు సార్. అప్పుడు భూస్వాములు అట్లా పెతానము అట్లా అంటే బయట వాళ్ళకు జనాలకు కమ్యూనికేషన్ తెలియకపోవడము, కొంచెం అవగాహన లేకపోవడము, తెలియక కొంత ఆ పార్టీలో పోయి అంత వ్యతిరేకత అని చెప్పి ఇట్లా ఇది చేయడం జరిగింది. కానీ అప్పట్లేక ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు రోజులు మంచిగా ఉన్నాయి, అందరూ ప్రశాంతంగా ఎక్కడైనా కానీ బతకగలగవచ్చు. ఎవ్వరు ప్రశాంతంగా అట్లాంటి ఆలోచనలు లేకుండా ఇంకా ఏమైనా ఉంటే చదువుకొని, ఇంకా ఏమైనా ఉంటే పోలీసులో ఏదైనా ఎంప్లాయీస్, ఈ పోలీస్ ఎంప్లాయీసే కాకుండా ఇంకా ఎంప్లాయీస్లు ఏ వేరే ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. మంచిగా మన పిల్లలు మేము చదివించుకొని అట్లాంటి ఆలోచన లేకుండా అది తప్పు అని మేము ఇప్పటికి కూడా అది పోతే కూడా మళ్ళీ తప్పు అట్లాంటి ఉద్దేశం రాకూడదు. ఆ పరిస్థితులు వేరు. ఆ రోజు తుంకి ఆకులు తెంపుకొని కట్టెగొట్టి బతికిన రోజులు వేరు. ఈరోజు పరిస్థితులు మంచిగా ఉన్నాయి సార్. అంత అవగాహన ఉంది, కమ్యూనికేషన్ ఉంది, తెలుసు, సమాజంలో బతకగలుగుతారు. అట్లాంటి ఆలోచన ఉండదు సార్. ఈ రోజు ఉన్నది కరెక్ట్ అయిన పద్ధతిలో ఉన్నాం సార్ అందరం కూడా. ఇంకా అట్లాంటి ఆలోచన మనసులోకి వస్తే మళ్ళీ తప్పు చేసిన వాళ్ళం అవుతాం సార్ మేము.